మనకు నచ్చింది చేస్తే జనాలు చూడరు. జనాలకు నచ్చింది చేస్తే చూస్తారు, సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళందరికీ నా విన్నపము, నేను కూడా మొన్ననే యూట్యూబ్ నాకు 2016 నుంచి ఉంది, కానీ నాకు ఈ ఎడిటింగ్ ఇవన్నీ తెలియక నేను ఇన్ని రోజులు యూట్యూబ్ స్టార్ట్ చేయలే. కేవలం స్టార్ట్ చేసిన 2 నెలల్లోనే 20K ఫాలోవర్స్ వచ్చినారు. నేను కూడా యూట్యూబ్లో వీడియోలు వస్తుంటాయి కదా, మీకు వ్యూస్ రావాలంటే ఈ సెట్టింగ్స్ ఆన్ చేయండి, సబ్స్క్రైబర్స్ రావాలంటే అది చేయండి, ఇది చేయండి అని ఏంటంటే చెప్తుంటారు. సరే, ఆ చెప్పిన వాళ్ళకనే వ్యూస్ వచ్చినాయేమని చూసినా నేను. మరి సెట్టింగ్ చేయొచ్చనే వ్యూస్ ఫాలోవర్స్ వచ్చేటికైతే వాళ్ళు ఎందుకు చేసుకోవడంలే? వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఎందుకు రావడంలే? అది కాదు ఇక్కడ పాయింట్. మనకు నచ్చింది చేస్తే జనాలు చూడరు. జనాలకు నచ్చింది చేస్తే చూస్తారు, సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మనకేదో మనకు బుద్ధి పుట్టింది తీసి వీడియో వేసి మనకు వ్యూస్ రాలే, లైకులు రాలే అంటే ఎట్టొచ్చాయి? రావు. జనాలకు నచ్చింది అంటే ఏంటంటే జనాల నాడి పట్టుకొని సెంటిమెంటు, కామెడీ, సమాజానికి ఉపయోగపడే విషయాలు, తర్వాత వంట వార్పు, మెకానిజం, ఇట్లా ఏదన్నా వాళ్ళకు ఉపయోగపడేది అంటే దానివల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటేనే చూస్తారు. ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తారు. ఎందుకంటే ఉదయం లేచిన నుంచి మనుషులకు ప్రతి ఒక్కరికి సమస్యలే కాబట్టి ఎంటర్టైన్ కూడా చూస్తారు. మనం చేసే కంటెంట్లో దమ్ముంటే ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అందరూ వచ్చారు. నేను ఛానల్ పెట్టిన కొత్తలో చూస్తాంట యూట్యూబ్లో, నాకు వచ్చేది ఎక్కువ ఏంటి వస్తాయంటే, మీకు వ్యూస్ రావాలంటే ఇట్లా చేయండి, సబ్స్క్రైబర్స్ కావాలంటే ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అంటారు. కానీ దానివల్ల నాకు తెలిసి ఎటువంటి ఉపయోగం లేదనేది నా అభిప్రాయం, అంతే. మనము ఇంత కష్టపడి వీడియోలు తీసి యూట్యూబ్లో వేసినాక వ్యూస్ రాకపోతే మనకు బాధే కదా. ఎందుకంటే మనం అదే పని మీదనే ఉంటాము, కష్టపడి చేసినప్పుడు మనకు కూడా కొంచెం బాధే. చేసిన వీడియోను మంచిగా ఎడిటింగ్ చేసి జనాలకు నచ్చే విధంగా చూపించగలిగితే ఆటోమేటిక్గా వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తారు. దీంట్లో 2 పాయింట్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏంటంటే, ఇప్పుడు మనం ఒక వీడియో చేసిన తర్వాత సర్టన్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఆ టైమింగ్లో వేస్తే వ్యూస్ అయితే వస్తాయి. ఇదైతే వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు మనం ఉదయాన్నే వేసినాం అనుకో, 6:30 నుంచి 8:30, 9 లోపు అంటే కొద్దిగా ఫ్రీ టైం కాబట్టి చూస్తారు. 9 నుంచి ఇంకా వర్కింగ్ అవర్స్ ఎవరికైనా కానీ, 9 నుంచి సాయంత్రం 4 వరకు వర్కింగ్ అవర్స్. ఆ టైంలో వ్యూస్ కరెక్ట్గా నాకు తెలిసి రావు. నేను కూడా చూసినా, నేను కూడా దెబ్బతిన్నా అట్లా. కానీ సాయంత్రం 4 తర్వాత వేసుకుంటే కొంచెం ఫ్రీ టైం కాబట్టి 4 నుంచి రాత్రి 11 వరకు మనకు టైం ఉంటుంది. ఆ లోపు కొంచెం వ్యూస్ చూస్తారు. కంటెంట్ బాగుంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అంతేగాని మనం అది చేచ్చే సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇది చేచ్చే వ్యూస్ వచ్చాయి అనేది ఉత్తమాట నేనైతే నమ్మన్నది. ఎందుకంటే నేను కొన్ని ఏళ్ళ నుంచి నేను యూట్యూబ్లో చేస్తాడా, మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మనం చేసిన కంటెంట్లో దమ్ము లేకపోతే అక్కడనే నిలబడి ఉంటుంది. అది మనం ఏమో వ్యూస్ రాలే, అది రాలే, ఇది రాలే అనుకుంటాం. అవన్నీ కాదు. అంటే అది జనాలకు నచ్చలేదన్నమాట. జనాలకు నచ్చితే యాక్సెప్ట్ చేసి దాన్ని ఎంత దూరమైనా తీసుకుపోతారు. కాబట్టి జనాలకు, అదే మన ప్రేక్షక దేవుళ్లకు, వాళ్లకు ఏది నచ్చుతాదో ఆ కంటెంట్ తీసుకొని కొద్దిగా లేట్ అయినా దాన్ని బాగా చేసి వాళ్ళకు నచ్చే విధంగా చూపించగలిగితే మనం సక్సెస్ అయినట్టే ఈ ఫీల్డ్లో. అలాగే యూట్యూబ్ సెట్టింగ్స్లలో కొన్ని అయితే ఆన్ చేసుకోవాల్సిందే. అవి నేను ఏం చేయకపోయినా ఆటోమేటిక్గా అవే ఆన్లోనే ఉన్నాయి. కొన్ని అయితే ఆన్ చేసుకోవాల్సిందే. అంటే కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ రావాలంటే మనం చేసిన వీడియో వాళ్ళకి నచ్చితేనే మనల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, లేదంటే మనల్ని ఫాలో చేస్తారు, నచ్చితేనే లైక్ కొడతారు. అంతేగాని మనం చేస్తున్నాము ఏమో వ్యూస్ రాలే, అది రాలే, ఇది రాలే, మన ప్రొఫైల్ ఏదో ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం ఉంది అంటే, ప్రాబ్లం అంటే చిన్న చిన్నవి ఉంటాయి, ఏం దాన్ని కామన్, నేనేం ఒప్పుకుంటాను. కానీ మరీ ఈ ఫేక్ వీడియోలు నమ్మి ఆ సెట్టింగ్స్ ఈ సెట్టింగ్స్ అని చేయకండి. మీరు చేసే కంటెంట్ మంచిదైతే ప్రేక్షకులు ఆటోమేటిక్గా ఆదరిస్తారు అనేదానికి నేనే నిదర్శనం. అంటే నేనేం గొప్పని చెప్పడంలే, నేను ఓన్లీ ఫ్యామిలీ సబ్జెక్టు, కామెడీ సబ్జెక్టులు, మన సమాజంలో జరిగే చిన్న చిన్న తప్పులను నేను వీడియో రూపంలో జనాలకు చూపించిన. జనాలు చూసినారు. ఎందుకు చూసినారు అంటే వాళ్ళకి అది దగ్గరగా ఉంది కాబట్టి, దగ్గరగా ఉంటే చూస్తారు. అంతేగాని మనకు సంబంధం లేని విషయాలు ఏంటేంటో మనం వీడియోలు చేసి మనకు వ్యూస్ రాలే, లైకులు రాలే అంటే రావు.
మనం చేసే వీడియో వల్ల వాళ్ళకి ఏడన్నా ఇక్కడ తగలాల. అంటే తగలాలంటే అదే వాళ్ళు ఫీల్ అవ్వాలా. ఫీల్ అయితే మనకు ఆటోమేటిక్‌గా వ్యూస్ వస్తాయి. అంతేగాని మనం చేస్తన్నాము వ్యూస్ రావడంలే, లైకులు రావడంలే అని మనం వ్యూస్ వచ్చేదానికి లైక్స్ వచ్చేదానికి, సబ్స్క్రైబర్స్ పెరిగేదానికి ఎవరెవరో వీడియోలు తీసుకొని, చూసుకొని ఏదేదో చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి కంటెంట్ ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటివి. ఇప్పుడు పురాతన దేవాలయాలంట ఇట్లా చాలా ఉన్నాయి. సబ్జెక్టు చెయ్యాలనుకుంటే కంటెంట్ కూడా చాలా ఉన్నాయి. కానీ మనం ఏదేదో చేసి వ్యూస్ రాలేదనుకోవడం తప్పు అని నా అభిప్రాయం. యాజ్ ఎ యూట్యూబర్‌గా నాదొక మన కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకు, పెట్టబోయే వాళ్ళకు అందరికీ నేనిచ్చే సలహా ఇదే. మంచి కంటెంట్ బాగా ఆలోచించి, మన దగ్గర టాలెంట్ ఉంటే కథ రాసుకోండి. ఆ! మంచి మంచి డైలాగులు, మంచి మంచి కంటెంట్లు చాలా ఉన్నాయి. రాసుకొని దాన్ని జనానికి నచ్చే విధంగా చూపించగలిగితే ఆటోమేటిక్‌గా మనకు సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ వస్తారు. ఆ యూట్యూబ్‌లో డబ్బులెంతొచ్చాయి, ఇంకొకటి అది వేరే విషయం. అది వదిలేయండి. మనము మనల్ని ప్రజలు గుర్తిస్తేనే గదా! మనం ముందుకెళ్ళేది. వ్యూస్, లైక్స్ రాకపోతే మనకు గూడా చేసినోళ్ళకి గూడా మనకు గూడా బాధే. హ్మ్. నా సలహా ఇదొక్కటే. మనం ఏదేదో చేసి వ్యూస్, లైక్స్ రావాలంటే రావు. జనాలకు నచ్చే విధంగా వీడియోలు చేసి మెప్పించగలిగితే వస్తాయి. ఇది మాత్రం అక్షర సత్యం. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, నేను గూడా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ఫ్యామిలీ వీడియోసు, కామెడీ వీడియోసు, కొంచెం సమాజంలో జరిగేటి దగ్గరగా ఉండే వాటిని తీసుకొని నేను వీడియోలు చేస్తుంటాను. నన్ను ఇప్పటి వరకు యూట్యూబ్‌లో గూడా బాగా ఆదరించినారు. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.